నమస్కారం. మన విద్యా 24/7 ఛానల్కి స్వాగతం. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పాఠ్యాంశాలన్నీ తెలుగులోనే స్పష్టంగా, సులభంగా అర్థమయ్యేలా వివరించడం మా ధ్యేయం. స్కూల్ పరీక్షలైనా, ఫైనల్ అసెస్మెంట్స్ అయినా, ఎస్ఎస్సి బోర్డు పరీక్షలైనా మీ విజయాలకి కావాల్సిన పూర్తి మార్గదర్శకత ఇక్కడే లభిస్తుంది. ఇక ఈరోజు పాఠంలోకి వెళ్ళిపోదాం. హాయ్ పిల్లలు, ఈరోజు మనం మ్యాథ్స్లో ఒక చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అదే డేటా హ్యాండ్లింగ్. పేరు వినగానే ఇదేదో పెద్ద కష్టమైందనుకోవద్దు. అస్సలు కంగారు పడకండి. నిజానికిది చాలా సరదాగా ఉంటుంది. మన చుట్టూ ఉన్న విషయాల్నే, అంటే మన ఫేవరెట్ క్రికెట్ స్కోర్స్ దగ్గర్నుంచి మన ఎగ్జామ్ మార్క్స్ వరకు ప్రతిదాన్ని నంబర్స్ రూపంలో అర్థం చేసుకోవడానికి ఇది మనకు సూపర్ హెల్ప్ అవుతుంది. సరేనా? పదండి, మనం కలిసి చాలా ఈజీగా నేర్చేసుకుందాం. సరే, ఈరోజు మన లెర్నింగ్ జర్నీ ఎలా ఉండబోతుందో ఒక్కసారి చూసేద్దాం. ఫస్ట్, డేటా అంటే ఏంటో తెలుసుకుందాం. ఆ తర్వాత మన దగ్గర ఉన్న డేటాను ఒక ఆర్డర్లో ఎలా పెట్టాలో చూద్దాం. అండ్ దెన్ ఆ డేటాని మంచి మంచి పిక్చర్స్ లాగా ఎలా మార్చాలి, దాని నుంచి మీన్, మోడ్ లాంటివి ఎలా ఫైండ్ అవుట్ చేయాలో కూడా నేర్చుకుంటాం. ఇక లాస్ట్లో మీకోసం ఒక చిన్న అనాలిసిస్ కూడా ఉంది. సో రెడీగా ఉండండి. రైట్, మన అడ్వెంచర్ ఇక్కడ్నుంచే మొదలు. అసలు ఈ డేటా అంటే ఏంటి? మనం ఈ పదాన్ని న్యూస్లో, స్పోర్ట్స్లో ఆల్మోస్ట్ ప్రతి చోట వింటూనే ఉంటాం కదా. మరి మన మ్యాథ్స్లో దీని అసలు మీనింగ్ ఏంటో ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. చాలా సింపుల్ అండి. డేటా అంటే మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి కలెక్ట్ చేసే నంబర్స్ లేదా ఫ్యాక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్, మన క్లాస్లో స్టూడెంట్స్ హైట్స్ ఎంత, లాస్ట్ వీక్ మన సిటీలో టెంపరేచర్స్ ఎలా ఉన్నాయి, లేదా మన విరాట్ కోహ్లీ లాస్ట్ 10 మ్యాచెస్లో ఎన్ని రన్స్ చేశాడు. ఇలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ కోసం మనం కలెక్ట్ చేసే ప్రతి నంబర్, ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్, అదే డేటా. దీన్ని ఇంకా సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఒక ఫన్నీ ఎగ్జాంపుల్ చూద్దాం. అనుకోండి, మనం ఒక గంట సేపు రోడ్డు పక్కన నిల్చుని వెళ్తున్న కార్స్ని చూస్తున్నాం. మన క్వశ్చన్ ఏంటంటే, అన్నిటికన్నా ఎక్కువ పాపులర్ కార్ కలర్ ఏది? ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఆన్సర్ కావాలంటే మనం ఏం చేయాలి? మనం చూసిన ప్రతి కార్ కలర్ని ఇలా ఒకదాని తర్వాత ఒకటి రాసుకుంటూ వెళ్తే అబ్బో, మనకు ఇలాంటి ఒక పెద్ద లిస్ట్ వస్తుంది. దీన్నే మనం రా డేటా అంటాం. అంటే ఏమాత్రం ఆర్డర్లో లేని ఇన్ఫర్మేషన్. చూసారా ఎంత కన్ఫ్యూజింగ్గా ఉందో? ఈ లిస్ట్ని చూసి ఏ కలర్ ఎక్కువసార్లు వచ్చిందో వెంటనే చెప్పడం చాలా కష్టం కదూ. మరి ఇంత గందరగోళంగా ఉన్న ఈ రా డేటాని మనకు అర్థమయ్యేలా, యూస్ఫుల్గా ఎలా మార్చాలి? జస్ట్ ఇమాజిన్, మన రూమ్లో చింద్రవందరగా పడి ఉన్న బుక్స్ని షెల్ఫ్లో నీట్గా సర్దినట్లు ఈ డేటాని కూడా మనం ఒక పద్ధతి ప్రకారం ఆర్గనైజ్ చేయాలి. దీనికోసం ఒక చాలా సింపుల్ టెక్నిక్ ఉంది. ఈ పనిని చాలా ఈజీ చేయడానికి మనం టాలీ మార్క్స్ అనే ఒక సూపర్ టెక్నిక్ వాడతాం. ఇది మనం ఏదైనా కౌంట్ చేస్తున్నప్పుడు ఆ కౌంట్ని చాలా ఈజీగా, మిస్టేక్స్ లేకుండా గుర్తుపెట్టుకోవడానికి హెల్ప్ చేస్తుంది. దీని స్పెషాలిటీ ఏంటంటే 5 గ్రూప్స్గా కౌంట్ చేయడం. ఇప్పుడు ఈ టేబుల్ చూడండి ఎంత క్లియర్గా ఉందో. మనం ఒక రెడ్ కలర్ కార్ చూసినప్పుడు రెడ్ పక్కన ఒక గీత గీస్తాం. అలా 4 గీతలయ్యాక 5వ రెడ్ కార్ కనపడగానే ఆ 5వ గీతని ఈ 4ంటికి అడ్డంగా గీసేస్తాం. ఇదొక 5 గ్రూప్ అనమాట. ఇప్పుడు వైట్ కలర్ చూడండి, 2 5 గ్రూప్స్ ఉన్నాయి. అంటే 10 ప్లస్ మరో 2 సింగిల్ గీతలు. సో టోటల్ 12. చూసారా? ఇలా చేయటం వల్ల ఆ పాత లిస్ట్ కన్నా ఈ టేబుల్ని చూసి ఏ కలర్ కార్లు ఎన్నున్నాయో ఇట్టే చెప్పేయొచ్చు. ఓకే, ఇప్పుడు మన డేటాని ఒక టేబుల్లో నీట్గా ఆర్గనైజ్ చేశాం. ఇది చాలా మంచి స్టెప్. కానీ కొన్నిసార్లు ఈ నంబర్సు, గీతల కన్నా పిక్చర్స్ మన బ్రెయిన్కి స్టోరీని ఇంకా ఫాస్ట్గా, స్ట్రాంగ్గా చెప్తాయి. అదెలాగో ఇప్పుడు 2 సూపర్ మెథడ్స్ ద్వారా చూద్దాం. రెడీనా? మనం వాడే ఫస్ట్ మెథడ్ పిక్టోగ్రాఫ్. పేర్లోనే ఉంది కదా, పిక్టో అంటే పిక్చర్, గ్రాఫ్ అంటే రిప్రజెంటేషన్. సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ మనం నంబర్స్కి బదులుగా వాటిని చూపించడానికి చిన్న చిన్న పిక్చర్స్ లేదా సింబల్స్ వాడతాం. ఈ ఎగ్జాంపుల్ని కేర్ఫుల్గా చూడండి. ఇక్కడ మనం అస్సలు మిస్ అవ్వకూడదు కీ. అంటే ఏంటి? ప్రతి బుక్ పిక్చర్ 4 రియల్ బుక్స్తో సమానం అనమాట. స్టోరీ బుక్స్ లైన్లో 5 పిక్చర్స్ ఉన్నాయి. అంటే 5 × 4 టోటల్ 20 స్టోరీ బుక్స్ కొన్నారని అర్థం. అలాగే సైన్స్ ఫిక్షన్లో 4 పిక్చర్స్ ఉన్నాయి. అంటే 16 బుక్స్. అయితే ఇక్కడ అసలు మ్యాజిక్ ఏంటంటే, మనం ఇలా కౌంట్ చెయ్యక్కర్లేకుండానే స్టోరీ బుక్స్ లైన్లోనే ఎక్కువ పిక్చర్స్ ఉన్నాయి కాబట్టే అవే మోస్ట్ పాపులర్ అని ఒక్క సెకండ్లో చెప్పేయచ్చు. కూల్ కదా? పిక్చర్స్ తర్వాత మనం వాడే మరో చాలా పవర్ఫుల్ టూల్ బార్ గ్రాఫ్.
ఇది మీరు ఖచ్చితంగా క్రికెట్ మ్యాచెస్లో న్యూస్లో చూసే ఉంటారు. ఇక్కడ మనం పిక్చర్స్కి బదులుగా డిఫరెంట్ హైట్స్ ఉన్న బార్స్ లేదా రెక్టాంగిల్స్ వాడి డేటాని చూపిస్తాం. రూల్ చాలా సింపుల్. బార్ ఎంత పొడవుగా ఉంటే దాని వాల్యూ అంత ఎక్కువ అని అర్థం. ఈ బార్ గ్రాఫ్ని చూద్దాం. కింద హారిజాంటల్ లైన్ ఉంది కదా, అది ఎక్స్ యాక్సిస్. అది శాండ్విచ్ టైప్స్ని చూపిస్తోంది. ఇక వర్టికల్ లైన్ అంటే వై యాక్సిస్ ఎంతమంది కస్టమర్స్ వాటిని ఇష్టపడుతున్నారో చూపిస్తోంది. చూడండి, చీజ్ శాండ్విచ్ బార్ అన్నిటికన్నా పొడవుగా ఉంది, 13 వరకు. అంటే అదే మోస్ట్ ఫేవరెట్ చాయిస్. మరి లీస్ట్ ఫేవరెట్ ఏది గెస్ చేయండి. ఎస్, బీఫ్ శాండ్విచ్ బార్ అన్నిటికన్నా పుట్టిగా ఉంది. సో అదే లీస్ట్ పాపులర్. ఎంత ఈజీగా అర్థమైపోతుందో చూసారా? ఓకే, ఇప్పటిదాకా మనం డేటాని కలెక్ట్ చేయడం, ఆర్గనైజ్ చేయడం, ఇంకా దాన్ని బ్యూటిఫుల్ పిక్చర్స్ లాగా మార్చడం చూసాం. ఇప్పుడు మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం. అంటే మొత్తం డేటాని రిప్రజెంట్ చేయడానికి ఒకే ఒక్క సింగిల్ నంబర్ని ఎలా కనుక్కోవాలో నేర్చుకుందాం. వీటిని మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అంటారు. మనం మెయిన్గా మోడ్, మీన్ ఇంకా మీడియన్ గురించి తెలుసుకుంటాం. మనం తెలుసుకునే ఫస్ట్ వాల్యూ మోడ్. మోడ్ అంటే చాలా సింపుల్. మన డేటా సెట్లో అన్నిటికన్నా ఎక్కువ సార్లు మోస్ట్ ఫ్రీక్వెంట్గా వచ్చే వాల్యూ. మన శాండ్విచ్ గ్రాఫ్ గుర్తుందా? ఏ శాండ్విచ్ని ఎక్కువ మంది ఇష్టపడ్డారు? చీజ్. సో ఆ డేటా యొక్క మోడ్ చీజ్ అన్నమాట. ఇంకో ఎగ్జాంపుల్, మన క్లాస్లో ఎక్కువ మంది స్టూడెంట్స్ 7 నంబర్ షూస్ వేసుకుంటే అప్పుడు ఆ క్లాస్ షూస్ సైజెస్ డేటా యొక్క మోడ్ 7 అవుతుంది. అంతే. నెక్స్ట్ మనం అరిథ్మాటిక్ మీన్ గురించి తెలుసుకుందాం. దీన్నే మనం కామన్గా యావరేజ్ అంటాం. ఇది చాలా ఇంపార్టెంట్. ఇదెలా ఉంటుందంటే, మన దగ్గరున్న అన్ని వాల్యూస్ని కలిపి అందరికీ ఈక్వల్గా షేర్ చేస్తే ఒక్కొక్కరికి ఎంత వస్తుందో చెప్పే నంబర్ లాంటిది. అనుకోండి, ఓ 5 ఫ్రెండ్స్ దగ్గర వేర్వేరుగా చాక్లెట్స్ ఉన్నాయి. వాటన్నిటినీ ఒకచోట పోసి మళ్ళీ 5 సమానంగా పంచితే ఒక్కొక్కరికి ఎన్ని వస్తాయో ఆ నంబరే యావరేజ్. సరే, మరి ఈ మీన్ని ఎలా క్యాల్కులేట్ చేయాలో ఈ ఎగ్జాంపుల్తో చూద్దాం. ఒక బ్యాట్స్మెన్ 6 ఇన్నింగ్స్లో చేసిన రన్స్ ఇక్కడున్నాయి. స్టెప్ 1, సమ్ ఆఫ్ ఆల్ ఆబ్జర్వేషన్స్. అంటే ఈ రన్స్ అన్నిటినీ యాడ్ చేయాలి. 36 + 35 + 50 + 46 + 60 + 55. ఇవన్నీ యాడ్ చేస్తే మనకు టోటల్ 282 వస్తుంది. ఓకేనా? ఇప్పుడు స్టెప్ 2, నంబర్ ఆఫ్ ఆబ్జర్వేషన్స్. అంటే అతను ఎన్ని ఇన్నింగ్స్ ఆడాడో కౌంట్ చేయాలి. ఇక్కడ 6 ఇన్నింగ్స్ ఆడాడు, సో ఆ నంబర్ 6. ఇక ఫైనల్ స్టెప్, మనం ఫైండ్ అవుట్ చేసిన టోటల్ని నంబర్ ఆఫ్ ఇన్నింగ్స్తో డివైడ్ చేయాలి. అంటే 282 డివైడెడ్ బై 6 డివైడ్ చేస్తే మనకు 47 వస్తుంది. సో ఆ బ్యాట్స్మెన్ యొక్క మీన్ లేదా యావరేజ్ స్కోర్ ఒక ఇన్నింగ్స్కి 47 రన్స్. అతను ప్రతి మ్యాచ్లో కరెక్ట్గా 47 రన్స్ చేయకపోయినా ఓవరాల్గా అతని పర్ఫార్మెన్స్ని చెప్పే టిపికల్ స్కోర్ ఇది. ఇప్పుడు మనం మూడో ఇంపార్టెంట్ వాల్యూ మీడియన్ గురించి కూడా క్విక్గా తెలుసుకుందాం. మీడియన్ అంటే డేటాని ఒక ఆర్డర్లో, అంటే చిన్న నంబర్ నుంచి పెద్ద నంబర్ వరకు పెట్టినప్పుడు ఎగ్జాక్ట్గా మధ్యలో ఉండే వాల్యూ. అవే బ్యాట్స్మెన్ రన్స్ తీసుకుందాం. ఆర్డర్లో పెడితే 35, 36, 46, 50, 55, 60. ఇక్కడ మధ్యలో 2 నంబర్స్ ఉన్నాయి, 46 మరియు 50. ఇలాంటప్పుడు మనం ఆ రెండింటికి యావరేజ్ కనుక్కోవాలి. అంటే 46 + 50 డివైడెడ్ బై 2, దట్ ఈజ్ 96 డివైడెడ్ బై 2 మనకు 48 వస్తుంది. సో ఈ డేటా యొక్క మీడియన్ 48. సింపుల్. సరే, ఇప్పటిదాకా మనం మోడ్, మీన్, మీడియన్ గురించి చాలా నేర్చుకున్నాం కదా. ఇప్పుడు యోర్ టర్న్. మీరు నేర్చుకున్న దాన్ని యూజ్ చేసి ఈ చిన్న క్వశ్చన్కి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. అయినో మీరు చేయగలరు. ఈ బార్ గ్రాఫ్ని కేర్ఫుల్గా చూడండి. క్వశ్చన్ ఏంటంటే, ఏ రోజున అన్నిటికన్నా తక్కువ అంటే మినిమం నంబర్ ఆఫ్ క్యాండీస్ సేల్ అయ్యాయి? ఆన్సర్ కోసం ఏం చేయాలో ఆలోచించండి. ఒక చిన్న క్లూ, అన్నిటికన్నా పొట్టిగా షార్ట్గా ఉన్న బార్ని కనిపెట్టండి. అదే మీకు రైట్ ఆన్సర్ చెప్తుంది. ఎస్, మీరు కరెక్ట్గా గెస్ చేశారు. ది ఆన్సర్ ఇస్ ఫ్రైడే. గ్రాఫ్లో ఉన్న అన్ని బార్స్లో ఫ్రైడే బారే అన్నిటికన్నా షార్టెస్ట్గా ఉంది. అంటే ఆ వీక్లో స్మృతి లీస్ట్ నంబర్ ఆఫ్ క్యాండీస్ ఫ్రైడే రోజే అమ్మింది. వెరీ గుడ్, సూపర్బ్. ఈరోజు మన డేటా అడ్వెంచర్లో నేర్చుకున్న కీ పాయింట్స్ని ఒక్కసారి క్విక్గా రీక్యాప్ చేద్దాం. ఫస్ట్, డేటా అంటే కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ అని తెలుసుకున్నాం. తర్వాత టాలీ మార్క్స్తో దాన్ని ఒక ఆర్డర్లో పెట్టాం. పిక్టోగ్రాఫ్స్, బార్ గ్రాఫ్స్తో దాన్ని పిక్చర్స్ లాగా చూసాం. ఫైనల్గా డేటా నుంచి మోస్ట్ కామన్ వాల్యూ అయిన మోడ్ని, యావరేజ్ వాల్యూ అయిన మీన్ని ఎలా కనుక్కోవాలో నేర్చుకున్నాం. ఒకటి గుర్తుంచుకోండి, డేటా అంటే
కేవలం మన మ్యాథ్స్ బుక్లోని నంబర్స్ మాత్రమే కాదు, మన ఫేవరెట్ క్రికెటర్ స్టాట్స్ నుంచి డాక్టర్స్ యూజ్ చేసే హెల్త్ రిపోర్ట్స్ వరకు ప్రతి చోట డేటా మనకు చాలా స్టోరీస్ చెప్తుంది. ఈరోజు మనం నేర్చుకున్న ఈ టూల్స్తో మీరు కూడా ఆ స్టోరీస్ని చదవడం, అర్థం చేసుకోవడం స్టార్ట్ చేయగలరు. కీప్ ప్రాక్టీసింగ్, లెర్నింగ్ని ఇలాగే ఈజీ చేసుకుంటూ వెళ్దాం. నెక్స్ట్ సెషన్లో మళ్ళీ కలుద్దాం. బాయ్. ఈరోజు చూసిన పాఠం మీకు ఉపయోగపడిందని హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని స్పష్టమైన, సహాయకరమైన, మార్కులు పెంచే పాఠాలు పొందాలంటే మన విద్యా 24/7 ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ సందేహాలు, సూచనలు, తదుపరి నేర్చుకోవాలనుకున్న విషయాలు కింద కామెంట్స్లో రాయండి. మీ స్పందన మాకెంతో ముఖ్యం. మీ ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క కామెంట్ కూడా ఈ చదువు వెలుగును మరింత మంది విద్యార్థులకు చేరుస్తుంది. మాతో ఉండండి. మీ నేర్చుకునే ప్రయాణాన్ని ప్రతిరోజు మరింత బలంగా, మరింత స్పష్టంగా, మరింత ప్రభావవంతంగా మార్చుకుందాం. ధన్యవాదాలు.